హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మా సీనియర్ కోచ్కి వచ్చినటువంటి 1 మిలియన్ ఇయర్ అచీవ్మెంట్ అవార్డ్ అనమాట అది. సో 1 మిలియన్ అవార్డు వచ్చింది. అది లాస్ ఏంజల్స్ అమెరికా నుంచి పంపించారు. సో దాన్నందరం కూడా మేము టచ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే అది మొత్తం డైమండ్ లాగా ఉంది. ఎంత వెయిట్ ఉందంటే అది అంత వెయిట్ అనిపించింది. అండ్ ఈ అవార్డు అనేది 14 సంవత్సరాల కష్టానికి ఫలితం అన్నమాట. సో ఎంతో కష్టపడితే తప్ప ఈ అవార్డు అన్నది రాదు. అట్లాంటిది ఇది తగిలే అవకాశం మాకు రావడం నిజంగా మాకు హ్యాపీగా అనిపించింది. సో సార్ మాకందరికి ఇలా ఫోటో ఇవ్వడం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ నా డేలో ఎక్సర్సైజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఫాస్ట్ మోడ్లో పెట్టాను, ఏమనుకోకండి. ఎందుకంటే మీ అందరికీ ఎక్కువసేపు బోర్ కొట్టకుండా ఉండాలని ఫాస్ట్ మోడ్లో పెట్టాను అనమాట. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయటం వల్ల డైలీ మన ఎనర్జీ లెవెల్స్ అన్నవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే మన బాడీ పెయిన్స్ నుంచి మనం రిలీఫ్ అవ్వచ్చు. మన బాడీ కూడా యాక్టివ్గా అవుతుంది. సో మనం తిన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో అది క్యాలరీస్ రూపంలో ఖర్చు అవుతుంది. మన మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి అంటే ఖచ్చితంగా 24 గంటల్లో 1 గంట మన కోసం, మన బాడీ కోసం టైం పడితే మిగతా 23 గంటలు మన బాడీ మనల్ని సేఫ్గా సురక్షితంగా చూసుకుంటుందని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మా క్లబ్లో ఈరోజు ఒకటి పెళ్లి రోజు జరిగింది. సో వాళ్ళకి పెళ్లి రోజు కూడా చేసాము. తర్వాత వచ్చేసి మేము విజయవాడ వెళ్ళినటువంటి వ్లాగ్ అనమాట. విజయవాడలో మాకు ట్రైనింగ్ ఉన్నింది. సో ట్రైనింగ్ దగ్గరికి విజయవాడకి నేను, మా హస్బెండ్, అలాగే మాతో పాటు మమతా మేడంని కూడా తీసుకెళ్ళామన్నమాట. సో మేమందరం ఇక్కడ రిజిస్ట్రేషన్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ని బట్టి రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ దగ్గర ట్యాక్స్ వేయించుకుంటేనే లోపలికి రానిస్తారు, లేకుంటే రానివ్వరు అనమాట. ఇక్కడ మేము ట్యాక్స్ అన్నవి వేయించుకుంటున్నాము. సో లోపలికి వెళ్ళి చూస్తే ఫుల్ అయిపోయింది హాల్. అసలు మాకు ఈసారి చైర్స్ దొరకలేదు. లాస్ట్ కూర్చున్నాము. కారణం లాస్ట్ కూర్చోవడానికి మేము కొంచెం లేట్గా వెళ్ళాము. అందువల్లే అంతా కవర్ అయిపోయింది. లాస్ట్ మా చైర్సే అనమాట. ఇన్ని ట్రైనింగ్స్కి వెళ్ళాను కానీ ఎప్పుడు ఇంత లాస్ట్ అయితే కూర్చోలేదు, ఫస్ట్ టైము. సో ట్రైనింగ్ వినేటప్పుడు కంపల్సరీ ఫ్రెష్ అండ్ హైడ్రేషన్ తాగుతూ ట్రైనింగ్ అన్నది వింటాము. ఎందుకంటే ఈ ఫ్రెష్ అన్నది తీసుకోవటం వల్ల మన బ్రెయిన్ అన్నది బాగా అలర్ట్ అవుతుంది. అలాగే మనకు నిద్ర అన్నది రాదనమాట. ఎక్కువసేపు కూర్చొని ఉన్నామంటే కంపల్సరీ నిద్ర వస్తుంది కదా. సో నిద్రపోకుండా ఉండాలన్నా, మనం వెళ్ళిన ట్రైనింగ్ బాగా వినాలన్నా కూడా కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాలి అంటే ఫ్రెష్ తీసుకోవటం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. సో మధ్యాహ్నం వరకు అయిపోయింది. ఇంకా లంచ్ బ్రేక్ ఇచ్చారనమాట. లంచ్ చేసిన తర్వాత అందరితో ఇలా మంచిగా డాన్స్ చేపిస్తూ ఉన్నారు. నా మొహం బాగా డల్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ చెప్పాలి అంటే వీడియోలో కన్నా రియల్గానే నా ఫేస్ బాగుంటుంది. వీడియోలో ఎందుకో డల్గా కనిపిస్తుంది. అది ఎందుకో అర్థం కావట్లేదు నాకు. నేను ఈ వీడియోలు చూసుకున్నాక ఎందుకు ఇలా అయింది నా ఫేస్ అనుకున్నా. కానీ వచ్చిన తర్వాత చూస్తే మా వాళ్ళందరూ జస్ట్ చాలా బాగుంది మేడం నీకు అని చెప్పేసి అన్నారు. సో కొంతమందిది ఫోటో ఫేస్ ఉంటుంది, ఇంకొంతమందిది రియల్ ఫేస్ ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఎవరో వస్తూ ఉన్నారు పర్సన్. ఆ పర్సన్ ఎవరా అని చెప్పేసి చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ విజయవాడ వెళ్ళొచ్చిన తర్వాత కూడా మేము ఎక్సర్సైజ్ అన్నది కంటిన్యూ చేసామన్నమాట. సో ఎవరు ఇన్వైట్ చేశారా అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట ఇక్కడ సార్ని. సో సార్ని అయితే అందరు పరిశీలిస్తూ ఉన్నట్టుగా ఉంది కదా, కానీ కాదు, ఎవరో తెలియదు కదా. కొంతమంది చికెన్ దగ్గరకు వచ్చి కూడా చక్కగా వస్తుంటారు. ఏమన్నా చికెన్ తీసుకొని వచ్చిన పర్సన్ అని చెప్పేసి డౌట్ వచ్చింది. అందుకని చెప్పేసి చెప్తూ ఉన్నాము. సో ఫైనల్గా అయితే నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్సర్సైజ్ చేయాలి భయం ఎందుకు ఉంటుంది? భయం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయాలని ఉంది కానీ నా బాడీ సహకరిస్తలేదు మేడం. ఎక్సర్సైజ్ చేయాలని ఉంది, చేస్తే పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి మేడం. ఎక్సర్సైజ్ చేయాలని ఉంది కానీ నేను కంటిన్యూ చేస్తానా లేదా అనే భయం ఉంది మేడం అంటూ ఉంటారు నా దగ్గరకు వచ్చిన చాలామంది. 100% మన బాడీ నార్మల్ ఫుడ్ తీసుకుంటే యాక్సెప్ట్ చేయదు. మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్
ఇవల్ల ఇస్తూ ఉన్నామంటే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. కొంతమంది ఒక 20-30% పీపుల్ మాత్రం వాళ్ళ బాడీకి కావాల్సింది ఏంటి, అసలు నేనేమి ఇవ్వాలి అన్నది యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అండ్ రీసెర్చ్ చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది పీపుల్ అంతా కూడా ఏదో ఒకటి బ్రతకడానికి తినాలి అన్నట్టుగా తింటూ ఉంటాము. కానీ మనం తినేటటువంటి ఫుడ్లో ఏమీ లేనప్పుడు మన బాడీ అన్నది యాక్సెప్ట్ చేయదండి. ఈ ఫుడ్ తీసుకున్నాక ఎలాంటి వాళ్ళైనా సరే ఎక్సర్సైజ్కి బాడీ బాగా యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మేము ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మా సార్ వీడియో అన్నది షూట్ చేశాడు. సో తను ఎఫ్రెష్ తాగేది కూడా మీకు చూపించేస్తున్నాడు అనమాట. ఇక్కడ కంపల్సరీ అంటే ఎట్లా అడిక్ట్ అయిపోయాడు అంటే టీ కాఫీలు లేనిది ఉండలేని పర్సన్ ఇప్పుడు ఎఫ్రెష్ లేకుంటే ఉండలేడు అనమాట. మళ్ళీ ఇదేమన్నా స్వీట్గా ఉంటుందంటే స్వీట్ అయితే ఏమి ఉండదు, కానీ మన స్టమక్ మన బ్రెయిన్ భలే బాగా అనిపిస్తుంది అనమాట. అది ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ అవుతేనే చెప్పగలరు. ఈ ఫుడ్ మేము తీసుకున్నాం కాబట్టి ఇంత బాగా మేము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఈ ఫుడ్ తీసుకోక ముందుకు నేను కూడా ఇది తీసుకుంటే అవుతుందా, ఇంతకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా అనుకున్నాం. కానీ కోచ్ పర్యవేక్షణలో ఉంటూ కోచ్ ఇచ్చే గైడెన్స్లో కనుక తీసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం అన్నది సాల్వ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే నందికొట్కూరులో మెగా క్లబ్ అన్నది జరిగింది. సో మెగా క్లబ్ రోజు నేను స్పీకర్గా స్టేజ్ ఎక్కాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక టాపిక్ ఉంటుంది హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి, ఆ టాపిక్ గురించి వచ్చింది. సో అలా ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేయటం, అలాగే మన బ్రేక్ఫాస్ట్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అందరికి ఉంటుంది నేను కూడా చెప్పాలి అని చెప్పేసి, కానీ కొంతమంది భయపడుతూ ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే నేను ఇది చెప్తే ఏమనుకుంటారో ఏమో, నేను ఇలా మాట్లాడొచ్చో లేదో, ఏది మాట్లాడితే ఏమనుకుంటారో ఏమనే భయం ఉంటుంది. ఆ భయం అనేది మనం ఇలా స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పోగొట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు ధైర్యం ఉండాలి. ఏదైనా చేసేటప్పుడు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ కొంతమందికి భయం ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారని. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గరకు వచ్చే చాలామంది ఇవే చెప్తారు, మేము రోజు న్యూట్రిషన్ సెంటర్కి రావాలా, మా ఇంట్లో వాళ్ళు మా ఇంటి సందున వాళ్ళు ఏడుకోతుంది రోజు అనుకుంటారు మేడం, అందుకే మేము ఇంటి దగ్గర తాగుతాం అనుకుంటారు. కానీ ఇంటి దగ్గర తాగితే మీకు కావాల్సిన నాలెడ్జ్ రానప్పుడు మీకు రిజల్ట్స్ రాదు. సో న్యూట్రిషన్ సెంటర్లో అయితే మిమ్మల్ని కేర్ తీసుకుంటారు, మీరు ఎంత వాటర్ తాగాలో చెప్తారు, మీరేం ఫుడ్ తినాలి అనేది చెప్తారు. రోజు మిమ్మల్ని అడిగే ప్రాసెస్లో మిమ్మల్ని కూడా మీరు గమనించటం మొదలు పెడతారు. చూడండి ఈసారి ఎక్స్పీరియన్స్ మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. పొట్ట తగ్గించుకోవాలని వచ్చారు పాపం. ఆయన పొట్ట ఎక్కువతో బయటకు వెళ్తూ ఉంటే నిన్నెలా కడుపుందని ఎక్కిరించేవాళ్ళంట అందరూ. కానీ ఇప్పుడు ఆ పొట్ట 5 ఇంచుల పొట్ట తగ్గించుకున్నాక చాలా బాగుంది మేడం నాకు అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మేడం వచ్చేసి తన థైరాయిడ్ ప్రాబ్లమ్ని చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడేది, అది నార్మల్ చేసుకున్నారు. లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ మెడిసిన్ వాడుతూ ఈ ఫుడ్ తీసుకునే ప్రాసెస్లో. ఇది జస్ట్ సమతుల్య ఆహారం మాత్రమేనండి, ఇదే మెడిసిన్ కాదు. ఇందులో ఉండేటటువంటివి మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇవి మాత్రమే ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా సరే కోచ్ ఆధ్వర్యంలో తీసుకుంటే 100% మనకి మన కోచ్ రిజల్ట్స్ వచ్చేలాగా కేర్ తీసుకుంటాడనమాట. సో ఇంతవరకు మీకు బాగా అన్నీ అర్థమయ్యేలాగా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.